తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ మళ్లీ ఆసక్తి చూపింది. సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ భేటీ వివరాలేంటి? రాష్ట్రంలో ఏ చోట్ల పెట్టుబడులకు లులు సంస్థ ఆసక్తి చూపుతుంది? పవిత్ర, ఏదైతే లులు గ్రూప్ సంస్థ ప్రతినిధులు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా లులు గ్రూప్ అంతర్జాతీయ చైర్మన్ యూసఫ్ అలీతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రఫ్ అలీ కడ, అలాగే ఇతర ప్రతినిధులు కూడా ఈ భేటీ అయిన బృందంలో ఉన్నారు. ప్రధానంగా లులు గ్రూప్ సంస్థ గురించి మనకు తెలిసిందే. ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే 2014-2019 మధ్య విశాఖలో పెద్ద ఎత్తున లులు గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ మార్పు కారణంగా అటు వైకాపా ప్రభుత్వం వేధింపుల కారణంగా సంస్థ మళ్ళీ పెట్టుబడులు పెట్టేందుకు వెనక తగ్గిన మాట తెలిసిందే. అయితే తాజాగా జరిగిన భేటీ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సానుకూల ట్వీట్ అనేది ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే పాత మిత్రులు తిరిగి వెనక్కి వచ్చారంటూ ఒక ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన ఎక్స్ లో ఈ మేర పోస్ట్ అనేది పెట్టారు. ఏదైతే ప్రధానంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ముందుకు రావడం, అలాగే విశాఖలో ఏదైతే గతంలో కూడా విశాఖలో ఏదైతే ఒక మాల్ అలాగే మల్టీప్లెక్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చారో, దీంతో పాటుగా హైపర్ మార్కెట్ ఏర్పాటు పైన ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే విశాఖతో పాటు ప్రధానంగా విజయవాడ అలాగే తిరుపతిలో కూడా మల్టీప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికల పైన కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఏదైతే లులు గ్రూప్ బృందంతో చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పెట్టుబడులకు సంబంధించి అన్ని విధాలా సానుకూలంగా మద్దతు ఇవ్వడంతో పాటు పూర్తి స్థాయి మద్దతు తమ పరంగా ఉంటుందని చెప్పి, అలాగే అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి ఫలవంతమైన భాగస్వామ్యం కోసం తాను ఎదురు చూస్తున్నట్లు ఆశాభావంతో ఈ మేర ఎక్స్ లో చంద్రబాబు పేర్కొన్నారు. ధన్యవాదాలు కృష్ణ.